కాబట్టి గంగకంత శక్తి వచ్చింది. ఆ గంగ ఒంటికి తగిలితే పాపములన్నీ నశిస్తాయి. అటువంటి గంగ మనం వెళ్ళి స్నానం చెయ్యవలసిన అవసరం లేకుండా గంగయే నీటిని ఆవహిస్తుంది దీపావళి అమావాస్య నాడు. అందుకని అభ్యంగనం చెయ్యాలంటే నూనెని ఒంటికి రాసుకుని తలమించి నీళ్లు పోసుకోవాలి. ఇక రెండవది, ఆ రోజున తప్పకుండా దీపావళి దీపముల వరుస పేరుస్తారు. దీపములను పేర్చి ఆ దీపముల యొక్క కాంతిలో అలక్ష్మిని తొలగొడతారు. ఆ అలక్ష్మిని దూరంగా పంపించడం కోసం మేం వేద ప్రమాణాన్ని స్వీకరించి ఇవాళ తైలాభ్యంగనం చేసి దీపముల వరుస పెట్టి మేము లక్ష్మిని ఆవాహన చేసి ఆంతరమునందు జీవుడికి ఉన్నతిని బాహ్యమునందు లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాం అని చెప్పడానికి, అలక్ష్మిని పోగొట్టుకోవడానికి పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తూ వెలుతురుతో కూడినటువంటి వివిధ రకములైనటువంటి బాణసంచా కాలుస్తారు.